అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 12-13 వచనాలు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోను. అమెరికా దేశస్థుడు ఒకడు సిరియా దేశాన్ని సందర్శించాడు. అక్కడ 3 గొర్రెల కాపరులు తమ గొర్రెలను మేపుతూ ఉన్నారు. అన్ని గొర్రెలు కలిసి మేత మేస్తూ అలాగే కలిసి అక్కడ ఉన్నటువంటి వాగులోని నీళ్లు తాగుతూ ఉన్నాయి. సాయంకాలం అవుతున్నప్పుడు ఒక గొర్రెల కాపరి లేచి మే మే అని అరిచాడు. అంతే, తన గొర్రెలన్నీ ఆ మంద నుండి వేరై ఆ గొర్రెల కాపరిని వెంబడించాయి. రెండవ కాపరి కూడా అలాగే అరిచాడు. అతని గొర్రెలు కూడా అతన్ని స్వరాన్ని విని అతన్ని వెంబడించి వెళ్ళిపోయాయి. ఇది గమనించిన అమెరికా పర్యాటకుడు మిగిలి ఉన్న ఆ 3వ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి, నీ తలపాగా, నీ మీద ఉన్న కమ్మలి, ఆ కర్ర నాకివ్వు అని వాటిని ఇప్పించుకుని వాటిని ధరించి గొర్రెల కాపరిలాగా మే మే అని అరిచాడు. కానీ ఒక్క గొర్రె కూడా అతని వైపు చూడలేదు, అతన్ని వెంబడించలేదు. అది గమనించినటువంటి ఆ యాత్రికుడు, అయ్యా, మీ గొర్రెలు వేరే వారిని వెంబడించవా అని ప్రశ్నించాడు. అందుకు ఆ గొర్రెల కాపరి, ఏ గొర్రెైనా రోగంతో ఉంటే తప్ప ఆరోగ్యంగా ఉన్నటువంటి గొర్రెలు వేరే కాపరిని వెంబడించవు అన్నాడు. అవునండి, ఆరోగ్యంగా ఉండే గొర్రెలు వేరే కాపరిని వెంబడించవు. ఎందుకంటే మంచి కాపరి తన గొర్రెలను పోషిస్తాడు, కాపాడుతాడు, నడిపిస్తాడు, వాటిని తన ప్రాణంగా ప్రేమిస్తాడు. అంత మంచి కాపరిని ఆరోగ్యంగా ఉండే ఏ గొర్రె విడిచిపెట్టదు. అలాగే ప్రేమించే, పోషించే, కాపాడే సంఘ కాపరిని, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండేటువంటి ఆత్మీయులు అంటే విశ్వాసులు ఆ సంఘాన్ని, ఆ సంఘ కాపరిని ఎప్పటికీ విడిచిపెట్టరు. కొన్నిసార్లు ఆత్మీయ రోగం వచ్చినప్పుడు, అంటే తనకు పెత్తనం దొరకనప్పుడు, తన మాట చెల్లుబాటు కానప్పుడు, తన పాపాన్ని సరిచేసినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, తనకు బైబిల్ రీడింగ్ ఇవ్వనప్పుడు, తన ఆటలు సాగనప్పుడు, ఆత్మీయ రోగంతో ఉన్నటువంటి ఆ విశ్వాసి ఆ రోజు వరకు కాపరిని ఎంతగా పొగిడినా, మాకు ఆ కాపరి చాలా మంచివాడు, గొప్పగా వాక్యం చెప్తాడు అని 10 మందికి చెప్పి సంఘానికి అనేకులను నడిపించినప్పటికీ తన ఆటలు సాగకపోయేసరికి, తన పెత్తనం నెగ్గకపోయేసరికి, లేదా ఏదో విషయంలో గాయపడి ఆ సంఘాన్ని విడిచిపెట్టి వేరే సంఘానికి వెళ్ళిపోతారు. వీరు ఎవరంటే జబ్బు పడిన గొర్రెలు. కొన్నిసార్లు ఆరోగ్యవంతమైన గొర్రెలు తమ కాపరిని, సంఘాన్ని విడిచిపెట్టి మంచి కాపరుల దగ్గరికి చేరుతూ ఉంటాయి. దానికి కారణం ఏమిటంటే మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడు. మంచి కాపరి ఎవరు? ఆత్మీయంగా చక్కని వర్తమానములతో, ప్రయాసతో, కన్నీళ్లతో, వాక్యమనే పచ్చిక బయలు చేత తృప్తిపరిచేవాడు. తన గొర్రెలకు కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు వేదనతో, భారముతో ప్రార్థించి దుష్టుని యొక్క హస్తాల నుండి తన సంఘాన్ని, తన సంఘ బిడ్డలను కాపాడుకునేవాడు. కానీ ఎప్పుడైతే కాపరి ఈ శ్రేష్టమైన లక్షణాలు లేకుండా, అంటే వాక్యాన్ని భారముతో, కన్నీళ్లతో తన విశ్వాసులకు అర్థమయ్యే విధంగా వారి అవసరం తెలుసుకొని బోధించకుండా, రుచి లేకుండా, పస లేకుండా బోధిస్తూ నెలకు నాకు కావలసిన జీతం వస్తుంది అంటే చాలు అనేటువంటి దృక్పథంతో సేవ చేసేటువంటి సేవకులు మంచి కాపరులు కారు. డబ్బున్నటువంటి వారి గృహాలను మాత్రమే దర్శిస్తూ, పేదలను నిర్లక్ష్యం చేస్తూ, కులాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి కలర్ను బట్టి, ఆస్తి పాస్తులను బట్టి సంఘస్థులను సమానంగా చూడాల్సినటువంటి కాపరులు తమ గొర్రెల పట్ల, అంటే తమ విశ్వాసాల పట్ల విచక్షణ చూపేటువంటి వారు మంచి కాపరులు కానే కారు. ఇలాంటి కాపరులను మంచి గొర్రెలు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. కాబట్టి నా ప్రియమైన దేవుని సేవకులారా, మంచి విశ్వాసులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నట్లయితే వారిని చూసి బాధపడకు. మనలో ఉన్నటువంటి లోపం ఏదో కనుక్కొని జీతగాడిలా కాకుండా మంచి కాపరిగా మనల్ని మనం కనపరుచుకున్నటకు ప్రయాసపడదాం. మంచి గొర్రెలు ఆ కాపరి స్వరమే వింటాయని, అవి వేరే వారి స్వరాన్ని వినవని, వేరే వారిని వెంబడించవని యేసయ్య చెప్పారు. ఒకవేళ నీ సంఘ బిడ్డలు, నీ విశ్వాసులు రోగంతో బయటికి పోతే దిగులు చెందకు. నీతో ఉన్న మంచి గొర్రెలను కాపాడుకో. మంచి గొర్రెలు మన లోపాన్ని చూసి వెళ్ళిపోతే
మనల్ని మనం సరిచేసుకుందాం. భలా నమ్మకమైన మంచి దాసుడా అని యేసయ్య చేత మనం అనిపించుకుందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. జీతగాడే గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. జీతగాడు తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. శ్రేష్టమైన బోధన ఇవ్వడు. వారి తప్పులను సరిచేయడం, గాయాలు కట్టడం, వారిని సరిదిద్దడం, ప్రేమతో ఆదరించడం, వారి కొరకు భారంగా ప్రార్థించడం, దుష్టుని కబంధాల హస్తాల నుంచి వారిని విడిపించుకునే విధంగా, శత్రువు యొక్క బలం నుంచి వారిని రక్షించుకునే విధంగా ప్రార్థన చేయడు. నా తండ్రి, జీతగాళ్ళ వల్లే కాకుండా నీ ఆత్మల రక్షణ కొరకు పరుగులు పెట్టే కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క దేవుని బిడలకు దయచేయండి. సేవకులకు మీరు దయచేయండి. కనికరించండి ప్రభువా. నా తండ్రి, ఒకవేళ రోగంతో ఉన్నటువంటి గొర్రెలు సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్లయితే వారి కొరకు ప్రార్థించాలి, అంతవరకే. కానీ వారి కొరకు మరీ మేము దిగులు పడిపోవాల్సిన అవసరం లేదు. ఏ గొర్రెలు ఎప్పుడు ఎక్కడ ఉండాలో అన్నీ మీకు తెలుసు నాయన. అయితే గొర్రెల కొరకు ప్రాణం పెట్టేటువంటి సేవకులను విడిచిపెట్టినటువంటి విశ్వాసులు ఏమాత్రం నెమ్మదిగా ఉండలేరు, సుఖంగా ఉండలేరు, ఆత్మీయంగా ఎదగలేరు. ఆత్మీయంగా ఎన్ని విషయాల గురించి మీరు మాట్లాడుతున్నారు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడు నిజమైన కాపరిగా మీరు సెలవిస్తున్నారు. నా ప్రియమైన తండ్రి, ఆత్మల కొరకు భారముతో తిండి తిప్పలు మానేసి అహోరాత్రులు ఎండనక వాననక ప్రయాసపడుతూ వారి కుటుంబాలు బాగుండాలి, వారు దుష్టుని యొక్క బలం నుంచి విడిపించబడాలి, వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలని ప్రయాసపడే దైవ సేవకులందరినీ మీరు దీవించండి అయ్యా. వారి సేవలు దీవించండి, ఆశీర్వదించండి. అనేక ఆత్మలను మీరు నడిపించండి. గొర్రెలు విస్తరింపజేసినట్లుగా మనుషులు నేను గుంపులుగా విస్తరింపజేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నాయన. ఆ వాగ్దానంపై చేతురించి ఉదయకాలం ప్రార్థిస్తుండగా అనేక ఆత్మలను మీరే నడిపించండి, సహాయం చేయండి, స్థిరపరచండి, బలపరచండి, కృప చూపించండి. దుష్టుని యొక్క కబంధ హస్తాల నుంచి, శత్రువు యొక్క దాడి నుంచి విశ్వాసులను కాపాడిన ఆయన మీరే సహాయం చేయండి. నా ప్రార్థన ఆలకించండి. ఉన్నటువంటి బిడ్డలు తమ సేవకులకు నమ్మకస్తులై నమ్మకమైన ప్రార్థన పరులుగా దేవుని సేవలో ప్రార్థన సహాయం చేస్తూ సేవను ముందుకు తీసుకుని వెళ్ళుటకు తమ వంతు కృషి చేసి నీ సన్నిధిలో నమ్మకమైన మంచి దాసులని అనిపించుకోగలిగిన కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా, రక్షించబడే విధంగా, నరకం నుండి వారు తప్పించుకునే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. నశించు దాన్ని వెదకి రక్షించడానికే క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన కలువరి శిలువలో పరిశుద్ధమైన రక్తాన్ని గార్చినాడు. ఆ రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యు.